నా పేరు హరికృష్ణ, గ్రామం సిద్ధాపూర్, రుద్రూర్ మండలం. నేను బీజేపీ రుద్రూర్ మండల అధ్యక్షుడిని. నిన్న రుద్రూర్ మండలంలో ఇంటింటి కార్యక్రమం, బీజేపీ కార్యక్రమాలు ముగించుకొని నేను ఇంటికి వెళ్ళే దారిలో కటింగ్ షాప్కి వెళ్ళాను కోటిగిరిలో. ఆ కటింగ్ షాప్కి వెళ్ళిన సమయంలో ఎస్ఐ గారు అక్కడ కటింగ్ చేయించుకుంటున్నాడు. నేను వెళ్ళి వెనక కూర్చున్నాను చేయించుకుందామని. ఆ ఎస్ఐ గారు నన్ను, అరే ఎవర్రా బాబు నువ్వు బయటకు పో అన్నాడు. బయటకు పోండి, ఎందుకు పోవాలి సార్ నేను బయటకని అడిగితే, నీ పేరేంది ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే, నా పేరు ఆలపాటి హరికృష్ణ, నా బీజేపీ రుద్రూర్ మండల అధ్యక్షుడు, నా సిద్ధాపూర్ గ్రామం. నేను రోజు ఇక్కడే కటింగ్ చేసుకుంటాను ఎప్పుడు కూడా, చిన్నప్పటి నుంచి చేయించుకొని వెళ్దామని ఇక్కడికి వచ్చాను. చేయించుకొని వెళ్తానంటే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, అయితే బీజేపీ అధ్యక్షుడు అయితే నేను నీకు భయపడాలా, ఏమనుకుంటున్నావు నువ్వు, ఫస్ట్ బయటకు వెళ్తావా లేదా అంటే, నేను వెళ్ళను సార్, నేను చేంజ్ చేసుకుని వెళ్తాను, మీకేం ప్రాబ్లం సార్ నేను ఇక్కడ ఉంటే, నేనేమన్నా అన్నాను మిమ్మల్ని అంటే, నువ్వు ఫస్ట్ ఎక్కువ మాట్లాడకుండా బయటకు వెళ్ళాను సార్ అంటే, వెళ్ళలేదు, నేను అక్కడే కూర్చున్నాను. అప్పటికప్పుడు రక్షకుని పిలిపించి 10 మంది పోలీసులు పిలిపించి ఆ చుట్టూ బయట పెట్టి, ఏ బండి ఇక్కడి నుంచి పోవడానికి వెళ్ళలేదు, ప్రతి బండి ఏ బండి వచ్చినా సీజ్ చేసి లోపలేయండి అని అందరికి ఫోన్ చేసి చెప్పి, అక్కడ బయటకు వెళ్ళి మళ్ళీ రక్షక వ్యాన్ తెప్పించి దాంట్లో కూర్చొని కటింగ్, నాకు అతను పోయిన తర్వాత కటింగ్ చేస్తున్న పిల్లని బయట పిలిచి, నువ్వు ఇమీడియట్గా కటింగ్ చేయకు, కిందకి సెటర్ వేసేసి బంద్ చేసి పోయి, ఇక్కడ టైం అయిపోయింది, లేకపోతే నీ కటింగ్ షాప్ బంద్ చేసేస్తాను, ఇంకా ఓపెన్ చేయడం లేస్తాను, అందరిని బెదిరించి 2 గంటలు నన్ను ఇబ్బంది పెట్టాడండి. నేను బీజేపీ మండలాధ్యక్షుడిని సార్ అని చెప్పిన తర్వాత కూడా ఇంకా వాంటెడ్లీ కావాలనే, అయితే నేను బీజేపీ మండలాధ్యక్షుడు అయితే నీకు నేను భయపడాలా, నా గురించి నేను కోడిగిరిలో ఎవరైనా చెప్తారో నేనేందో తెలుసుకో, ఫస్ట్ నీ గురించి నాకు కాదు, నేను బచ్చేగాల గురించి పిచ్చినాకుల గురించి తెలుసుకున్న అవసరం నాకు లేదు, నా గురించి తెలుసుకో, నేను ఏందో ఇక్కడ కోడిగిరి మండలానికి ఏందో, నీ గురించి నాకేం చేయాల్సిన అవసరం లేదు, మూసుకొని వెళ్ళిపో అని బెదిరించడం జరిగింది. ఈ విషయాన్ని ఈరోజు నాకు రాత్రల్లా దీని గురించి అందరి ముందు, అప్పుడు 100-150 మంది చూస్తున్నారు ఇక్కడ కోడిగిరిలో, అందరినీ ఎవరిని నా దగ్గర రానిలేదు, బెదిరించి ఆగమం చేశాడు. ఈ విషయాన్ని బోధన్ని ఈరోజు ఏసీపీ గారి దగ్గర దృష్టికి తీసుకొచ్చి తన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చట్టరీత్యా నాకు జరిగిన అవమానాన్ని దాన్ని ఎంక్వైరీ చేసి చట్టపరంగా ఎస్ఐ గారి మీద, కోడిగిరి ఎస్ఐ గారు సునీల్ గారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఏసీపీ గారికి విన్నవించుకోవడం జరిగింది.